పూర్వ రోజుల్లో 10 మంది కూర్చొని నీది నిజమా, నాది నిజమా, నీది నిజమా, నాది నిజం చెప్పుకునేవారు. ఇప్పుడు అలాగే చెప్పక్కర్లేదు. అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నవి. అందరూ కూడా ప్రతి ఒక్కరి ప్రోగ్రాం చూస్తున్నారు. అలా చూసి వారే మనకు జడ్జెస్ గా, తీర్పరులుగా వారు ఉంటారు. వారే చక్కగా అవునా కాదు, ఈయన చెప్పింది కరెక్టా, ఈయన చెప్పింది కరెక్టా, ఇది నిజమా, ఇది నిజమా అని ప్రజలే తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఈ రీతిగా నేను చేస్తున్నట్లు మీరు కూడా చేసి ఆయన 10 మంది మధ్యలోకి తెచ్చి ఖురాను లేఖనాలు చూపిస్తూ, ఆయన జీవిత చరిత్రను చూపిస్తూ, ఆయన ఇంత పవిత్రమైన వాడు, ఇంతటి ప్రేమాస్వరూపి, ఇంతటి దయగలవాడు, మహమ్మద్ వారు ఈనాడు ఒక కత్తి పట్టుకోలేదు, ఎవరితో యుద్ధం చేయలేదు, ఒక మనిషిని కూడా ఆయన చంపలేదు, అసలు పెళ్లి చేసుకోలేదు, పవిత్రంగా ఆయన జీవించారు. దేవుడు ఎలాగైతే ఎన్ని లక్షణాలు అయితే ఉంటాయి అన్ని లక్షణాలతో మహమ్మద్ వారు అతి పరిశుద్ధులుగా బ్రతికారు అని చెప్పేసి ఏమైనా ఆయన జీవితంలో కాస్త కోస్త ఆధారాలు ఉంటే 10 మంది మధ్యలోకి వచ్చి మీరు చెప్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం.